సో టీడీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది పొత్తుల గురించి బీజేపీ వాళ్ళతో మాట్లాడడానికి. సో ఒక రకంగా ఇది ఆఖరి ప్రయత్నమా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో మరి ఇది విఫలం అవుద్ది అంటారా? ఈరోజు వెళ్ళారా? అంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొత్తు వాళ్ళకి కావాలి, కానీ చంద్రబాబు నాయుడు వైపు నుంచి వస్తుంది అన్నట్లుగా, అంటే ఫేస్ సేవింగ్ కోసం, అంటే పరువు పోకూడదు, మేము పెద్దవాళ్ళం కదా, మేము పైవాళ్ళం కదా, ఢిల్లీ వాళ్ళం కదా, మేము దేశాన్ని వెళ్తున్న పార్టీ కదా, మాతో చంద్రబాబు నాయుడు పొత్తుకు రావాలి, కానీ మేము చంద్రబాబు నాయుడుతో పొత్తుకు వెళ్ళడం ఏంటి అనే ఒక ఐ హ్యాండెడ్నెస్ కనిపిస్తుంది ఈ విషయంలో. అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి పొత్తుకి సుముఖంగా ఉన్నాడని అనుకోం, కానీ ఆయనే పొత్తుకి అర్రులు చేస్తున్నట్టుగా బీజేపీ పార్టీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఓకే, దీనిలో భాగంగా మనం ఇలా ఎందుకు అనుకుంటున్నాం అనే ప్రశ్న కూడా ఎవరికైనా తలెత్తచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎన్ని సీట్లు బీజేపీకి ఉన్నాయి? సొంతగా ఇప్పుడు తెలంగాణలో లాగా సొంతగా పోటీ చేసి ఎప్పుడైనా బీజేపీ పార్టీ ఏ పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా గెలిచిందా? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కానీ, స్టేటు విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏరియాలో తను ఏమన్నా ఒంటరిగా పోటీ చేసి గెలిచిందా అనే ఒక డేటా కనుక మనం తీస్తే ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. 2 సార్లు 2 ఎలక్షన్స్లోనూ, ఒక ఎలక్షన్లో బీజేపీ తోటి తెలుగుదేశంతో కలిసి పోటీ చేసింది, రెండోసారి ఒంటరిగా పోటీ చేసింది. బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళకి సీట్లు వచ్చాయి, 2 సీట్లు. మరి తర్వాత ఒంటరిగా పోటీ చేసినప్పుడు రాలా. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళకి బలం లేదని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితోటి పొత్తులకు అర్రులు చేస్తారు? కానీ చంద్రబాబు నాయుడు కూడా ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే తనకి అన్ని వైపుల నుంచి, అన్ని శక్తుల నుంచి తనకు సహాయ సహకారాలు అందాలి అనే ఒక్క కోణంలో నుంచి అది చంద్రబాబు నాయుడు బలహీనతని కనిపెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాడు. మరి ఎలా వెళ్ళగలిగాడు? బీజేపీ వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తేనే అయ్యింది అది. మరి ఇలా చేసిన వాళ్ళు రేపొద్దున ఎలక్షన్స్లో కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకోకపోతే నన్ను నెగ్గనిస్తారా అనే ఒక భయం అయితే చంద్రబాబు నాయుడుకు ఉంది. ఒకవేళ మళ్ళీ వచ్చేసారి ఎన్నికల్లో గనక గెలవకపోతే అసలు తనది కానీ తన పార్టీది కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని ఊహించుకుంటే ఎవరికైనా కొంచెం చెమటలు పట్టే పరిస్థితే. అంటే బీజేపీ ఒక రాజకీయ పార్టీలాగా ఉండుంటే, ఈ నక్కచిత్తుల వేషాలు లేకపోయి ఉన్నట్లయితే అది వేరే ఉండేది పరిస్థితి. మరి బీజేపీ అలా వ్యవహరించట్లేదు కదా. ఓడినా గెలిచినా తనదే పైచేయి అన్నట్లు ఉండాలి అన్నట్లుగా వ్యవహారాలు కొనసాగించేటప్పుడు మరి ఎవరికైనా ఒక విధమైన భయం అయితే ఉంటుంది కదా. ఆ భయాన్ని కలిగించి పొత్తుకు సిద్ధం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అది వాళ్ళ మాయోపాయం. మరి ఈ మాయోపాయంలో ఒక రకంగా సంధి కుదుర్చుకున్నట్లే. నిన్నటిదాకా ఎడమొహం పెడమొహం లాగా ఉండి పోయిన ఎలక్షన్స్లో మరి చాలా మాట్లాడుకుని అన్నీ చేసిన తర్వాత పైగా చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అంటే, నేను అన్ని తిట్టాను కాబట్టే నన్ను ఓడించారు, లేకపోతే నేను ఓడిపోవాల్సింది కాదు అనే ఒక బలమైన నమ్మకం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ నమ్మకంతో మళ్ళీ బీజేపీ పార్టీ అలాంటి పనులే చేయదని గ్యారంటీ ఏంటి అనే ఒక ఉద్దేశం ఉంది. అందుకోసం ఏమైనా సరే చావో రేవో ఈసారి గెలవాలి, ఏది ఏమైనా సరే 600 హరిహరాదులు అడ్డొచ్చినా సరే తను గెలవాలి అని దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే స్టైల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఓడిపోతే అసలు నా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఆయన అంటూ ఓడిపోయాడు అంటే బెయిల్ రద్దు అవుతుందా, జైలుకి వెళ్తాడా? దాదాపు 18 కేసులు ఉన్నాయి. 18 కేసులు ఉన్నాయి. ఒకవేళ విదేశాలకు పారిపోవాల్సి వస్తుందా, ఏం జరుగుతుంది
దేశంలో ఉంటే జైలుకి వెళ్ళాలి, జైలు నుంచి తప్పించుకోవాలంటే విదేశానికి వెళ్ళాలి. ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళని ఆహ్వానిస్తారు, లండన్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని బాగానే హక్కును చేర్చుకుంటారు, ఎందుకంటే వీళ్ళు పౌండ్లు ఇస్తారు కాబట్టి వెళ్ళి ఉండొచ్చు. కానీ ప్రవాస జీవితమేగా. ఇన్ని డైనమిక్స్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడానికి ఎంతటికైనా తెగించేలాగా ఉన్నాడు. గెలవనేమో అనే ఒక అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, చెల్లడ్డు వచ్చినా తల్లడ్డు వచ్చినా ఎవరడ్డు వచ్చినా ఎక్కడా అసలు తొడకట్లేదు, వెనకట్లేదు. వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చినా ఏం పర్వాలేదు, నేను ధైర్యంగా ఉన్నాను, ధీమాగా ఉన్నాను అనే ఒక సంకేతాలని ప్రజలకు ఇస్తున్నాడు. అంటే ఆయన నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనే ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ క్రియేషన్లో భాగంగానే అందరూ ఒకటైపోయారు. ఆఖరికి నా కుటుంబాన్ని కూడా చీల్చారు. నా కుటుంబంలో నుంచి మనుషుల్ని బయటికి రప్పించి వాళ్ళతోటి కూడా ప్రయోగాలు చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడు, ఇది ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది, నా మీద దాడిది అని ప్రజలకు చెప్తున్నాడు. అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది వేరే విషయం, కానీ ఆయన అయితే బాగా తీసుకెళ్తున్నారు, ఆ నాటకాన్ని బాగా రక్తి కట్టిస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, కొత్త మాటలు మాట్లాడుతున్నారు, దుష్ట చతుష్టయం అని. ఇదివరకు ఎప్పుడు ఆయనకు అలాంటి మాటలు వచ్చేవి కాదు. పాపం కొంచెం నోరు తిరగదు, చాలా కష్టం అవుతుంది కొన్ని పదాలు పలకటం, అయినా బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. అస్మదీయులు, తస్మదీయులు, దుష్ట చతుష్టయం, రామాయణం, మహాభారతం, అసలు వాటి పేర్లు ఆయన పలకటానికి కూడా ఎప్పుడు ఇష్టపడ్డాం. అట్లాంటి వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఎవరెటు వైపు ఉంటారో రండి, మీరట అనే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఏం సూచిస్తుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని. కానీ రాజకీయాల్ని మనం రెగ్యులర్గా గమనించే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు అనేది మనకి అర్థమవుతుంటుంది. ఈయన ఎలా ఉన్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు డి అనే పరిస్థితులు ఉన్నప్పుడు నాకు ఒక ఆసరా ఉంటే మంచిదేమో అని చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ వాళ్ళు వేస్తున్న ఎత్తులకి పై ఎత్తులకి ఆ జిత్తులకి అలా వలలో పడుతున్నాడేమో. అంటే వాళ్ళు కరెక్ట్గానే వల విసిరారు అని అనిపిస్తుంది చూస్తుంటే. మరి ఇది పరిస్థితి. బహుశా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోండి ఆల్రెడీ పొత్తులతో ఉన్నారు అని చెప్తారా, లేదు అంటే పవన్ కళ్యాణ్కి కొంచెం ఎక్కువ సీట్లు ఇవ్వండి అని చెప్తారా, పవన్ కళ్యాణ్ పార్టీలోకి బీజేపీ నాయకుల్ని రంగప్రవేశం చేపించి వాళ్ళకి సీట్లు ఇప్పించేలాగా చేసుకుంటారా, అధికార పొత్తా అనధికార పొత్తా తెలీదు. అంటే ఏదో ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది అక్కడ. మిషన్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, మిషన్ పొత్తులు జరుగుతున్నాయి ఢిల్లీలో, అందుకే వెళ్ళాడని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీల ఒక లక్ష్యం ఏముంటుందంటే ఎన్నికలు, గెలుపు అయితేనే వీళ్ళకి ఉనికి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పదవి లేకుండా ఉనికిలో ఉంటారు వీళ్ళు? విధానంలో చూసుకుంటే గనక బీజేపీ ఈయన కావాలనుకునేటట్లుగా డ్రైవ్ చేస్తుంది కాబట్టి